హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అహల్య బెడ్ మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి టాబ్లెట్స్ ఇంకా వాటర్ తీసుకొని గౌతమ్ అయితే వెళ్ళి, అహల్య గారు టాబ్లెట్స్ వేసుకోండి అని అయితే టాబ్లెట్స్ తన చేతికి ఇస్తాడు. ఇక అహల్య టాబ్లెట్స్ వేసుకుని డల్గా ఉండడం చూసి, అహల్య గారు ఎందుకండి అంత డల్గా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య అంటూ ఉంటుంది, ఈ పెళ్ళి చేసుకోను అని అహల్యని ఒప్పించాలి. అది ఎలా కన్విన్స్ చేయాలో అనేది అర్థం కావటం లేదండి అని అయితే అంటూ ఉంటుంది. నేను అదే ఆలోచిస్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇంద్రని నేను పెళ్లి చేసుకోను అని ఎలాగైనా అదితి నోటి వెంట చెప్పించాలి. అదే నేను చూస్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అహల్య అంటూ ఉంటుంది, అదితి చాలా మంచి అమ్మాయి, తనకి అంతా మంచి జరగాలి, తనకి మంచి భర్త రావాలి అని అహల్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు, అదితికి మంచి భర్త రావాలి అంటే అతను నాకంటే మంచి వ్యక్తి అయి ఉండాలి అని గౌతమ్ అంటూ ఉంటాడు. మరో పక్కన ఒక కొత్త వ్యక్తిని అయితే చూపిస్తూ ఉంటారు. ఆ వ్యక్తి చాలా హుందాగా అలా నడుచుకుంటూ ఫ్యాక్టరీలోకి వెళ్ళి అక్కడ ఉన్న చేయి వేస్తూ ఉంటాడు. మరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, అతనే అదితికి కాబోయే భర్త అవుతాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.